ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసినట్లుగా ప్రభుత్వ పరిశీలనలో మరొక టెట్ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇప్పుడే అందిన న్యూస్. జస్ట్ ఇది న్యూస్ పేపర్లో కూడా మనకు రాలేదు. ఇది రేపు న్యూస్ పేపర్లో మనకు ప్రత్యక్షం అవడానికి అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇది ఆన్లైన్ డెస్క్లో మనకి ఇప్పుడే జస్ట్ ప్రత్యక్షమైన న్యూస్గా చెప్పవచ్చు. ఫ్రెండ్స్ ప్రభుత్వ పరిశీలనలో మరొక టెట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆన్లైన్ న్యూస్ అయితే మనకి ఉంది. దాని తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు అందించడానికి రెడీగా ఉన్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ప్రభుత్వ పరిశీలనలో మరొక టెట్. ఇక్కడ చూడండి, ప్రభుత్వ అనుమతి కోసం ఫైలు పంపించిన విద్యాశాఖ ఇప్పటికే ముగిసిన 2 టెట్ల వ్యాలిడిటీ, జూన్ దాటితే ముగియనున్న మరో టెట్ వ్యాలిడిటీ, ప్రభుత్వం అనుమతిస్తే మేలో టెట్ నిర్వహణకు అవకాశం. ఫ్రెండ్స్ మనకి 2011లో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ లాస్ట్ ఇయర్ అయిపోయింది. అలాగే 2012 జనవరిలో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ కూడా లాస్ట్ మంత్ అయిపోయింది. అయితే ఇప్పుడు మరి 2012లోనే జూన్లో నిర్వహించిన టెట్ నెక్స్ట్ వచ్చే జూలైకి దాని వ్యాలిడిటీ కూడా అయిపోతుంది. ఇలా 3 టెట్ల వ్యాలిడిటీ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి అంటే ఆ 3 టెట్ల మీద ఇంచుమించు ఒక తెలంగాణ ఆంధ్ర, అప్పుడు రాసింది తెలంగాణ ఆంధ్ర కాబట్టి కలిపి రాశారు. కాబట్టి సుమారు 6 లక్షల కంటే ఎక్కువ మంది రాశారు. అందులో సుమారు 2 లక్షల మంది క్వాలిఫై అయినట్టుగా తెలిసింది. కాబట్టి 3 టెట్ల మీద మొత్తం మీద 4 లక్షల కంటే ఎక్కువ మంది డిస్క్వాలిఫై అంటే టెట్ వ్యాలిడిటీ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ మరలా ఇప్పుడు వచ్చే మే నెలలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ప్రభుత్వం విద్యాశాఖ ఉద్దేశించి దీనికి సంబంధించిన ఫైల్ని ప్రభుత్వం అనుమతి కోసం పంపించడం జరిగింది. అలాగే ఇప్పటికే ముగిసిన 2 టెట్ల వ్యాలిడిటీ, జూన్ దాటితే ముగినున్న మరో టెట్ వ్యాలిడిటీ, ప్రభుత్వం అనుమతిస్తే మేలో టెట్ నిర్వహణకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ మనకి న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు ఇప్పుడు నేను ఇస్తాను. జస్ట్ మీరు లిజన్ చేయండి. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ప్రతి ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే 2011లో నిర్వహించిన మొదటి టెట్ వ్యాలిడిటీ గత ఏడాదితో ముగిసిపోయింది. 2012 జనవరిలో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ కూడా గత నెలలోనే ముగిసిపోయింది. ఇక 2012 జూన్లో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ వచ్చే జూలై నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం వస్తుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కనుక అనుమతిస్తే వార్షిక పరీక్షల తర్వాత వచ్చే మే నెలలో టెట్ నిర్వహించే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫ్రెండ్స్ చూసారా, 2011లో జరిగిన టెట్ వ్యాలిడిటీ అయిపోయింది. అలాగే 2012 జనవరిలో నిర్వహించింది కూడా అయిపోయింది. అలాగే 2012 జూన్లో నిర్వహించిన వ్యాలిడిటీ వచ్చే జూలైతో ముగిస్తుంది. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహించాలని చెప్పి అధికారులు ఇక్కడ సన్నద్ధాలు అయితే చేస్తున్నారు. ఇకపోతే చూడండి, జాతీయ విద్యా మండలి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడితే టెట్లో అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అంతేకాదు, ప్రైవేటు పాఠశాలలో బోధించాలన్నా టెట్లో అర్హత సాధించి ఉండాల్సిందే. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన 2011 టెట్, 2012 జనవరి, జూన్లలో నిర్వహించిన టెట్లకు దాదాపు 15 లక్షల మంది పై విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో సగం మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయినందున తెలంగాణ విద్యార్థులు కనీసం 6 లక్షల వరకు ఉంటారు. వారిలో తమ టెట్ 7 ఏళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు కనీసం 2 లక్షల మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోరుకు వెయిటేజ్ ఉంది. దీంతో తమ స్కోర్ను పెంచుకునేందుకు టెట్కు హాజరయ్యే వారు మరో 2 లక్షల మంది పైగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం టెట్ కోసం దాదాపు 4 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టెట్ నిర్వహణకు అనుమతించాలని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. ఫ్రెండ్స్, ఇది మరి న్యూస్ మనకు సంబంధించింది. టెట్ నిర్వహణ అయితే ఈ మే నెలలో ఖచ్చితంగా ఒక టెట్ అయితే జరగబోతుందని చెప్పేసి మనకి ఖచ్చితమైనటువంటి న్యూస్ అయితే మనకు అందుతుంది. ప్రభుత్వ అధికారులకు మరి విద్యాశాఖ దాని తాలూకా ఫైల్ కూడా పంపించడం జరిగిందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి న్యూస్. ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్. అందరికీ తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని న్యూస్, ఇలాంటి విద్యా సంబంధమైన, జాబ్ సంబంధమైన నోటిఫికేషన్స్ మీకోసం నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ in this video. Please share it and subscribe my channel. Thank you for